ఆస్ట్రేలియాలో వరుసగా 5 టెస్టులు ఆడిన భారత క్రికెట్ జట్టు ఇప్పుడు స్వదేశంలో ఇంగ్లాండ్తో వరుసగా 5 టీ20 మ్యాచ్లు ఆడబోతుంది. జనవరి 22 నుంచి కోల్కతాలో ఈడెన్ గార్డెన్లో సిరీస్ ప్రారంభం కానుంది. టీ20 సిరీస్కు సూర్యకుమార్ యాదవ్ టీమిండియా నాయకత్వం వహిస్తాడు. వైస్ కెప్టెన్ బాధ్యతలు అక్షర్ పటేల్ భుజంపై ఉన్నాయి. అయితే భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగే తొలి టీ20 టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉందో తెలుసుకుందాం. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ సూర్యకుమార్ యాదవ్ అత్యుత్తమ ప్లేయింగ్ 11 ఎంపిక చేయడంలో సవాలుగా మారింది. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్గా అక్షర్ పటేల్ ఆడడం ఖాయం. ఓపెనింగ్లో సంజు శాంసంగ్, అభిషేక్ శర్మ బ్యాటింగ్ చేయనున్నారు. వికెట్ కీపింగ్ బాధ్యతలు కూడా సంజు శాంసంగ్ నిర్వహిస్తాడు. తిలక్ వర్మ 3వ స్థానంలో ఆడనున్నారు. 2024లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్లో శాంసంగ్, తిలక్, అభిషేక్ అద్భుతమైన ప్రదర్శన చేశారు. ఈ సిరీస్లో సంజు, తిలక్ చెరో 2 సెంచరీలు కూడా చేశారు. మిడిల్ ఆర్డర్లో రింకు సింగ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా బ్యాటింగ్లో టీమిండియాకు బలాన్ని అందించనున్నారు. హార్దిక్, అక్షర్లు బ్యాటింగ్తో పాటు బంతిని కూడా కీలక పాత్ర పోషించనున్నారు. బౌలింగ్ గురించి మాట్లాడితే చాలా కాలం తర్వాత గాయం నుంచి తిరిగి వచ్చిన స్టార్ బౌలర్ మహమ్మద్ షమి ఆడడం ఖాయం. హర్షదీప్ సింగ్ అతనును మద్దతు ఇవ్వనున్నారు. హర్షదీప్ ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అంతర్జాతీయ టీ20తో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా కూడా నిలిచాడు. స్పిన్ విభాగ బాధ్యతలు వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ చేతుల్లో ఉంటుంది. ఇంగ్లాండ్తో జరిగే టీ20 సిరీస్కు బీసీసీఐ 15 మంది కూడిన సభ్యుల జట్టును ప్రకటించింది. వీటిలో మొదటిది. టీ20లో టీమిండియా ప్రొబబుల్ ప్లేయింగ్ 11 గురించి తెలుసుకుందాం. తొలి మ్యాచ్కి టీమిండియాకు దూరమయ్యే 4 ఆటగాళ్లు: నితీష్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురేల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా. తొలి టీ20కి టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉందో చూద్దాం. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసంగ్ వికెట్ కీపర్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షదీప్ సింగ్, మహమ్మద్ షమి. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.